పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారానికి భారత్ సిద్ధమవుతోంది. దాయాది దేశంతో అమీతుమీ తేల్చుకునే దిశగా అడుగులేస్తుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఇండియా మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. టెర్రరిస్టుల కోసం అణువణువు గాలిస్తున్నారు. అలాగే ప్రధాని మోదీ వరుస సమావేశాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఎన్ఎస్ఏ అజిత్ దోవాల్ హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో మోదీ మీటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఈ నెల 7న అన్ని రాష్ట్రాల్లో సేఫ్టీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై స్పందించాలో తెలిపేలా మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచనలు చేసింది. 1971 తర్వాత తొలిసారిగా మాక్ డ్రిల్ నిర్వహణకు కేంద్రం ఆదేశాలు ఇవ్వడం చూస్తుంటే కేంద్రం ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు.